సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరఫున అందరికీ స్వాగతం. ఉపనిషత్ విజ్ఞానం గురించి శ్రీ లోకనాథం గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 3వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ లోకనాథం గారికి స్వాగతం. నమస్తే. ఓం తత్సత్. ఓం గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. సర్వగురుభ్యో నమః. పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపులైన దివ్యాత్మ బంధువులారా, హృదయపూర్వ వందనములు. మనము ఉపనిషత్ వాంగ్మయ సంపదను గురించి తెలుసుకుంటున్నాము. ఉపనిషత్తుగా అజ్ఞాన నివారిణి విద్యనియు మూలాజ్ఞాన సహిత నిర్మూలనము, జనన మరణ రాహిత్యమైనటువంటి విద్యను చేస్తూ ఉన్నటువంటి బ్రహ్మ జ్ఞాన విద్య, బ్రహ్మ విద్య అనియు, అలాగే గురువుల సమీపమున దగ్గరగా ఉండి శ్రవణ మరణము చేస్తూ నేర్చుకునే విద్య ఉపనిషత్తు అని మనము తెలుసుకున్నాము. అంతేకాకుండా ఈ మూలాజ్ఞానాన్ని నశింపజేసే విద్య అని, ఇది అందరికీ సర్వసమ్మతమైనప్పటికీ ధాత్వర్థము, ధాతువు నుండి ఏర్పడినటువంటి నిర్వచనముల కోసము విశరణ గతి అవసాధన ఉపనిషత్ అంటే, ఉపనిషత్తు ముందు ఉపనిషద్ ఈ పదముల చేత విశరణ హరిషడ్వర్గాదులను, కామ క్రోధ లోభ మద మాత్సర్యములను, ఈర్ష్య అసూయ ద్వేషములను శిథిలపరుస్తుందని అనియు, అట్లనే గతి పొందే మార్గములో సాధన సంపత్తి ఉన్నటువంటి సాధకుడు అనగా నిత్యానిత్య వివేకము, ఇహాముత్ర ఫల భోగ విరాగము, శమదమాది షట్క సంపత్తి, ముముక్షుత్వము కలిగినటువంటి సాధకునికి బ్రహ్మజ్ఞానము త్వరలో లభిస్తుందని మనము తెలుసుకున్నాము. ఇప్పుడు అవసాధనము, విశరణము గురించి శిథిలీపరుస్తుంది అని తెలుసుకున్నాము. గతిలో ఈ సాధన సంపత్తి ఉన్నటువంటి వాళ్ళు త్వరగా బ్రహ్మజ్ఞానాన్ని పొందగలరని తెలుసుకున్నాము. ఈ అవసాధనములో అంటే ఏమిటి? అవసాధనము అవిద్యాది సంసార కారణం చ అత్యంతం అవసాదయతి అవసాధనం. అంటే ఈ అవిద్య, ఈ సంసార బంధానికి కారణము, మూల కారణం అనేది అజ్ఞానము, మూలాజ్ఞానము. దీనిని సమూలంగా దీన్ని నిర్మూలించినప్పుడే, నిరాకరించినప్పుడే బ్రహ్మజ్ఞానము కలుగుతుంది. శిథిలమైన, అక్కడ శిథిలమైన అని చెప్పారు కదా, ఈ శిథిలపరచడం అంటే బలహీనమై ఉన్నాయి. ఒకానొకప్పుడు ఆ శిథిలపడినటువంటి ఈ హరిషడ్వర్గాలు, ఈర్ష ద్వేష ఇవన్నీ సందర్భానుసారంగా మరలా ప్రకోపించవచ్చు. మరలా అవి వాటికి జీవము, అటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు అణిగిపోయినట్లే ఉంటాయి. అవి మరలా కూడా వాటి విజృంభించవచ్చు, మరలా
వాటి యొక్క స్వరూపం, వాటి భావాలు అవి ప్రదర్శించవచ్చు, ఉండేదానికి అవకాశం ఉంది. ఇది మనకు తెలుసు. దీనిని పునరావృత్తి రహితంగా నశింపజేయాల. అహంకారమునకు మూల కారణమైనటువంటి దేహాదులు యందు నేను అనే భావాన్ని సమూలంగా మనము నిర్మూలింపజేయాలి. అలా అది ఎలా? మరి ఇవి శిథిలమైనప్పటికి కూడా ఇవి అప్పుడప్పుడు ప్రకోపిస్తూ, అంటే ఇప్పుడు మనం ఉదాహరణకు ఏమండి అర్థం చేసుకోండి. ఒక చెట్టు ఉంది. ఆ చెట్టును మనము పై భాగం అంతా కొట్టేస్తారు. చెట్టు భూమి లోపల వరకు జస్ట్ ఆ నేల వరకు కొట్టేసేస్తారు. కానీ కొంతకాలం తరువాత వర్షానికో నీళ్లకు అది మళ్ళా చిగురిస్తుంది అన్నమాట. అంటే లోపల మూలము తల్లి వేరు ఎప్పుడైతే తెగగొట్టలేదో అది మళ్ళా మొలిచేదానికి, చిగురించేదానికి ఆశ. అంటే ఈ అహంభావము, మదము, మాత్సర్యం, మనం అరిషడ్వర్గాలు అని చెప్పుకున్నామే, ఇవి ఎన్ని వల్ల మరలా ప్రకోపించేదానికి ఆస్కారం ఉంది. బ్రహ్మ కానీ మనం తల్లి వేరునే తీసేసామనుకోండి, వీటికి సమూలంగా చేయాలంటే ఈ అవసాదనం అనేది ఉండాలి. మనం చూస్తూ ఉంటామండి, రావి చెట్టు అప్పుడప్పుడు మొలుస్తూ ఉంటుంది భవనాల పైన అక్కడక్కడ. దానిని లాగేస్తారు ఏళ్లతోనో ఇంకో దాంతో అంతా మొత్తం బాగా కొట్టి దాని మీద యాసిడ్ వేసి ఇంకొకటి ఉంటుంది. ఒక 5-6 నెలలు అది రాదు అన్నమాట. అది చెట్టే కనిపించదు. మళ్ళా సంవత్సరం తర్వాతలో ఎప్పుడో అది ఎక్కడనో ఆ ఏరుపోయి ఎక్కడనో మూలనో ఎక్కడనో అది వ్యాపించి ఉండేదాని వల్ల అది చిగురిస్తుంది. చూస్తారా? మీ అనుభవంలో కూడా మీరు చూడొచ్చు. మనము అనేక విషయాలను గమనిస్తుంటాం. అలాగే ఇక్కడ కూడా ఈ అరిషడ్వర్గాలు అనేటివి శిథిలము అంటే బలహీనపరచబడి ఉన్నాయి. ఇంకా లేవులే, ఇంకా రావులే, దీనికి పెద్ద దెబ్బ తగిలింది, దీని జ్ఞానాన్ని ఆర్జించినారు, తర్వాత వీటి విషయాలంతా చెప్పాము, ఇది మంచి పద్ధతి కాదు, నువ్వు ఈ విధంగా ఉండాలా చెయ్యాలని మనము ఉపనిషత్తు మాత మన యందు కరుణ కలిగి అన్ని చెప్పినప్పటికీ ఇవి వాసన బలం చేత, పూర్వజన్మ వాసనలు అంటారే, ఇవంత సులభంగా ఈ సంస్కారాలు త్వరగా వీడిపోవు. ఎక్కడో వాసన అది జాగ్రత్త స్వప్నావస్థలో అయినా కనిపిస్తూ ఉంటుంది. అంటే ఇవి జన్మాల నుంచి ఎప్పటి నుంచో వచ్చినటువంటి సంస్కార బలము చేత ఆ పాప వాసనలు అవన్నీ విచారణ చేసినప్పుడు అణిగిమణిగి ఉన్న, విచారణ అయిపోయిన తర్వాత మళ్ళా మనము జీవన స్రవంతిలో యథావిధిగా మన కర్తవ్యాలను నిర్వహించేటప్పుడు అవి మరలా ప్రకోపాన్ని లేదా చిగురించేదాన్ని, ఆశలు చిగురిస్తాయంటారే, ఆ విధంగా ఈ కామ వాసనలు ఈ ఆశలంతా చిగురిస్తాయి. అలా జరిగినప్పుడు మూలాజ్ఞానం అనేది నశించదు. కాబట్టి బ్రహ్మ విజ్ఞానం అనేది పట్టుబడదు. దృఢాపరోక్షమైనటువంటి జ్ఞానం సిద్ధించదు. ఎప్పుడైతే దృఢాపరోక్ష జ్ఞానం సిద్ధించదో మోక్షం లభించదు. తెలుసుకున్నాను, నాకు బాగా చెప్పారు మాస్టర్ గారు, అర్థమైంది, ఓహో ఇంతేనా అని మనం అనుకోవచ్చు. కానీ ఈ సంస్కారాలంతా కూడా మనము తుడిచిపెట్టాలి. సంపూర్ణంగా తుడిచిపెట్టినప్పుడే ఈ మూలాజ్ఞానం అనేది నాశనమవుతుంది. వినాశనము అంటే పూర్తిగా మూలాజ్ఞానము నశించిపోతుంది. అప్పుడు మాత్రమే దీనికి ఏం చేయాలా అని అంటే అవసరం. అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మ అస్మి, నేను బ్రహ్మ, నేను బ్రహ్మనై ఉండాను. మహావాక్య చతుష్టయంలో ఇది ఒక వాక్యం. తత్వమసి, అహం బ్రహ్మాసి, అయమాత్మ బ్రహ్మ, ఇట్లా చెప్పినప్పుడు ఈ గురువుల ద్వారా బోధ చేసినప్పుడు గురువు ఏం చెప్తాడు? అయ్యా తత్వమసి, నువ్వు అదే ఉన్నావు, ఆ బ్రహ్మస్వరూపమైన. అప్పుడు అది చెప్పిన తర్వాత
అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి మంత్రోయం బుద్ధిభేదం వినాశయేత్. ఈ అన్ని భేదాలను ఎన్ని ఎన్ని ఎప్పుడైతే ఈ మరణం చేస్తా ఉంటాడో, విడవకుండా ఈ మంత్ర భావాన్ని ఉపదేశించిన తరువాత, శ్రవణం చేసిన తరువాత మరణం చేస్తారు. అంటే మాటి మాటికి నేను ఆ భావములో ఉన్న నేను బ్రహ్మ భావము. ఉపనిషత్తు ఏం చెప్పింది? సర్వం కల్విదం బ్రహ్మ నేహ నానాస్తి కించన అని చెప్పింది. కాబట్టి ఉన్నది, ఈ ప్రపంచములో ఉన్న వస్తువు అంతా పరబ్రహ్మ స్వరూపమే. కాబట్టి ఈ పరబ్రహ్మ స్వరూపాన్నే నువ్వు ఉన్నావు. కార్యకారణ అభేద దృష్టితో ఈ పరబ్రహ్మ సృష్టించినటువంటి ఈ జీవోపాధిలో కూడా ఆ బ్రహ్మస్వరూపమే ఉన్నది అని రజ్జు సర్ప భ్రాంతి న్యాయం చేత ఘటమ మఠాకాశాది భేదాలను నివృత్తిని చేసిన తర్వాత అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి అని ఈయన నిరంతరము నిత్య నిరంతరము ఆ భావంతో ఎప్పుడైతే ఉంటాడో ఆయన బ్రహ్మ అయిపోతాడు. భ్రమర కీటకనాయ మనం విన్నాం. ఈ కీటకం పోయి ఆ భ్రమరంలో చేరి ఆ ఝంకారాన్ని దానితో చుట్టూ తిరుగుతూ తిరుగుతూ కీటకం ఏమైంది? భ్రమరంగా రూపొందించింది. అట్టనే ఈయన అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మ, నేను బ్రహ్మము, నేను సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపము, బ్రహ్మైవ అస్మి, నేను బ్రహ్మాస్మి, బ్రహ్మైవ అస్మి, ఆ బ్రహ్మే నేను, నేనే ఆ బ్రహ్మ అనే భావంతో నిరంతర ధ్యానములో ఎప్పుడైతే ఉంటాడో దృఢాపరోక్ష జ్ఞానం, దృఢం, ఆ జ్ఞానము, ఆ సంపాదించినటువంటి జ్ఞానము దృఢతరం అయిపోతుంది, దృఢంగా ఉంటుంది. యద్భావం తద్భవతి, నువ్వు ఏది భావిస్తే అదే నువ్వు అవుతావు. వేదాంత శాస్త్రం యాదృశీ భావన ఎత్ర సిద్ధిర్భవతి తాదృశి, ఆ విధానంలో నీ భావం ఏముంటుందో అదే నువ్వు అవుతావు. భావశుద్ధియే జ్ఞానసిద్ధి. నీ భావాన్ని మనం శుద్ధపరచుకుంటా వస్తే ఆ శుద్ధం చేత ఈ అరిషడ్వర్గాలంతా మనం తొలగించుకొని వచ్చి అహం బ్రహ్మాస్మి అనే జ్ఞానాన్ని సంపాదించిన తర్వాత అదే జ్ఞానంలో నిలకడగా మననం చేస్తూ తదేక భావనలో ఎప్పుడైతే ఉంటారో, గురూపదిష్ట జ్ఞానం చేస్తారో, గురువు యొక్క బోధన విని తెలుసుకుంటాడో నేను బ్రహ్మ, నేను ఈ శరీరం కాదు, ఈ దేహేంద్రియాలు నేను కాదు, నా చెయ్యిది, నేను చెప్పినట్టు ఇది ఉన్న నా దేహం వినాలా, నేను ఈ దేహానికి సాక్షిభూతుడైనటువంటి కూటస్థుడను, ప్రత్యేగాత్మను, ఆ ప్రత్యేగాత్మే ఈ పరబ్రహ్మ స్వరూపం అనే భావంలో, అచంచలమైనటువంటి భావంలో దృఢమైనటువంటి జ్ఞానాన్ని ఎప్పుడైతే సంపాదిస్తాడో అప్పుడు అతనికి బ్రహ్మజ్ఞానము లభిస్తుంది. ఆ బ్రహ్మజ్ఞానము చేత ఈ జనన మరణ భవబంధ ఈ చక్రము నుండి అతను విముక్తి నొందుతాడు. చూస్తారా, ఈ మోక్షం కావాలంటే ఇన్ని రకాలైనటువంటి సాధనలు. ఊరికి జ్ఞానం తెలుసుకుంటే సరిపోదు, ఆ మంత్రం ఉచ్చరిస్తే సరిపోదు, పుణ్యం రావచ్చేమో నీకు ఆ మంత్ర ప్రభావం చేత. దాన్ని పలికే శబ్దాలు ఎన్ని మనం ఉచ్చరించే దాని వల్ల పుణ్యం రావచ్చు, కానీ నా పుణ్యం నా పాపం, ఈ పుణ్య పాపాలకు అతీతమైనటువంటి స్థితియే ఈ మోక్ష స్థానము, బ్రహ్మజ్ఞానం. కాబట్టి వీటినన్నిటినీ ఒక్కొక్కటిని అధిగమించుకొని పోతే ఈ బ్రహ్మజ్ఞానం అనేది మనకు దృఢపడి దృఢాపరోక్ష జ్ఞానము కలిగి అతను జీవన్ముక్తుడైతాడు. ఎట్లా అర్థమైందండి? ముక్తుడికి జీవన్ముక్తుడు. ఆయన జీవించి ఉండగానే ఆయన నడుస్తూ ఉంటాడు, తిరుగుతూ ఉంటాడు, అన్ని పనులు చేస్తున్నప్పటికీ కూడా ఆయన బ్రహ్మజ్ఞానములో, ఆ బ్రహ్మజ్ఞాన సమాధిలో, బ్రహ్మజ్ఞాన విషయంలో త్వరకడు బెనకకుండా అంతటా సర్వత్రా బ్రహ్మజ్ఞానాన్ని
బ్రహ్మాన్ని చూస్తూ బ్రహ్మ అయి తాను ఉంటాడని ఈ ఉపనిషత్తులన్నీ మనకు బోధిస్తా ఉన్నాయి. ఎట్లయితే ఈ మొలక పై భాగాన్ని, చెట్టు యొక్క వేరు భాగాన్ని తొలగించేది మళ్ళా తొలగిస్తుందో, దాని వేరుతో అట్లా అదే విధంగా మన మూలాజ్ఞానాన్ని నరికేస్తే, వేర్లతో సహా తీసేసిన తరువాత కూడా ఆ భావన, ఆ మంత్ర భావంలో నువ్వు బ్రహ్మవు, నువ్వు పరబ్రహ్మ స్వరూపం అనే యొక్క భావంలో తదేక చింతనలో తచ్చింతనం తత్కథనం అన్యోన్యం తత్ప్రబోధనం, అదే చింతనం తచ్చింతనం తత్కథనం, మాట్లాడేటప్పుడు కూడా దాని గురించే మాట్లాడుతూ ఉంటాడు. అన్యోన్యం తత్ప్రబోధనం, ఒకరికొకరితో మాట్లాడుకున్నప్పుడు కూడా ఏదన్నా విషయాలు చెప్పినా, ఇతరులకు చెప్పినా కూడా ఆ విషయాన్ని గురించి చెప్తా ఉన్నట్టయితే ఈ యొక్క బ్రహ్మ జ్ఞానము దృఢపడుతుంది. ఆ దృఢపడి నాకు వచ్చింది అని అనుకోవచ్చు, మళ్ళా ఆ అదృఢం అట్లా కనిపిస్తుంది, స్ఫురిస్తుంది మొట్టమొదట్లో అభ్యాసకునికి. ఇంతేనా, నేను సులభమే విముక్త అయిపోయినాను అనుకుంటాడు. మళ్ళా ఏమిటి, దాని నుంచి జారుతాడు అనమాట. ఆ భావాన్ని నుంచి, ఈ బ్రహ్మ భావాన్ని నుంచి కొంత జారిపడేదానికి ఆస్కారం ఉంది. చెట్టు ఎక్కుతాడు, చెట్టు ఎక్కిన వాళ్ళు కింద కూడా పడిన సందర్భాలు, కాళ్ళు ఇరిగినాటి, అవయవ లోపాలు జరిగినాటి అది ఎట్లాగో ఈ బ్రహ్మజ్ఞానం అనేటువంటి వృక్షముని ఎక్కినటువంటి వాడు జాగ్రత్తగా ఉండి, ఈ మెలకుగా ఉండి ఆ అనుసంధానంలో ఉంటే బ్రహ్మజ్ఞానం లభిస్తుంది. కాబట్టి ఉపనిషత్తులు అంటే ఏమిటో అనేది మనకు ఇప్పుడు కొంత అర్థమైంది. అర్థం చేసుకుంటే కాదు, వాటిని మనం ఆచరణలో పెట్టాలి. అది ఈ విధంగా ఉపనిషత్తులు మన మీద, ఆ ఉపనిషత్ మాత ఎంతో దయదలిచి విజ్ఞానాన్ని అందిస్తా ఉంది, వేదాంతాన్ని చెప్తుంది. ఇది మరణం గురించినటువంటి విషయమే. ఎక్కడ వేదాంతం అంటే ఎవరు భయపడిన అవసరం లేదని మనం తెలుసుకున్నాం. భయపడిన అవసరం. ద్వితీయాద్వయం భయం భవతి, ఉండేది నువ్వు ఒక్కడవేనయ్యా, పరబ్రహ్మ స్వరూపాన్ని, నీకెందుకు భయము అంటే అజ్ఞానం చేత భయపడుతున్నాడు. ఉండేది ఒక సూర్యుడే, చంద్రుడే, కానీ ఈ జలంలో, తటాకంలో, ఇంకొక చెరువులో, ఇంకొక కుండలో, నీళ్ళల్లో ఎన్నో సూర్యులు, ఎన్నో చంద్ర బింబాలు కనిపిస్తారు, కానీ ఉండేది ఒకటే. నువ్వు ఒకటివే ఉన్నప్పుడు, పరబ్రహ్మ స్వరూపై నువ్వు ఉంటే, అన్నీ లేనప్పుడు భయం లేదు. ద్వితీయాద్వై, రెండో వస్తువు అనేది లేదు. ఉన్నది ఒకటే ఉన్నప్పుడు భయం ఎట్లా ఉంటుంది? కాబట్టి నీవు జీవుడు వేరు, దేవుడు వేరు అనుకున్నప్పుడు రెండుగా ఉన్నారు, ఒకటిని సూచిస్తుంది. అంటే ఈ ఉపనిషత్తులు మనం తెలుసుకునే దాని వల్ల మనకు ఏమి ప్రయోజనాలంటే, జీవేశ్వరులకు అభేదాన్ని చూపిస్తుంది. రెండు కాదు నాయనా, జీవుడు వాడే, ఈ ఈశ్వరుడు వాడే, సర్వత్రా వ్యాపించినటువంటి ఈశ్వరుడు, ఒక కూటస్థుడైనటువంటి జీవుడు కూడా వీటికి అవినాభావ సంబంధం. ఎట్లా మనం ఈ చంద్రుని ఏ విధంగా చెప్పినామో అదే విధానంలో ఐక్యతను చాటుతుంది. జీవ బ్రహ్మాత్మైక జ్ఞానాన్ని ఇస్తుంది. ఇది ఈ ప్రయోజనాలు. అంతేకాదు, ఈ ఉపనిషత్ విజ్ఞానం వల్ల ఏమి జరుగుతుంది అని అంటే, ప్రయోజనాలు ఏమిటి అని మనము తెలుసుకుంటే, ఉపనిషత్ జ్ఞానం వలన జీవరాశులు అన్నిటి యందు, చరాచర జీవరాశులు, చరాచరములందు కదలని వృక్షాలు, లేకపోతే ఇంకోటి కదలనటువంటి అన్నిటి జీవరాశులందు కూడా సర్వత్ర సమబుద్ధి, సమానమైనటువంటి బుద్ధిని కలిగి ఉంటాడు. అంటే ఎందుకు? అది జంతువు అయిపోయా, నేను ఈ విధంగా అయిపోయా అని ఈ విధంగా చెప్పినప్పుడు, రామకృష్ణ పరమహంస గారు చెప్తే శిష్యుడు అంతే కదా, అన్నిట్లో ఉన్నది ఆ బ్రహ్మేనాయన అని చెప్పినప్పుడు, ఒక ఏనుగు, మొదట ఏనుగు వాడు వస్తా ఉంటే, ఏనుగు వస్తా అంటే దూరంగా పొండి పొండి అని చెప్తాడు ఆయన. ఆయన చెప్పినప్పుడు ఈ శిష్యుడు ఏం చేస్తాడు? అంతా బ్రహ్మే కదా, ఏనుగు బ్రహ్మే, నేను బ్రహ్మే, పక్కకు పోయేది ఎందుకు?
అంతా బ్రహ్మే కదా, మన గురువు గారు చెప్పినారని చెప్పి ఆయన పోకుండా ఉంటే ఆ ఏనుగు వచ్చి తొండంతో 4 ఏట్లు వేసేదలకి నడువు నిరిగిపోయి పక్కన పడతాడనమాట. గురువు గారికి తెలిసింది, ఏమిటిది, ఎలా జరిగిందంటే ఆయన మీరు చెప్పారు కదా అంతా బ్రహ్మని, ఆ ఏనుగు బ్రహ్మే, నేను బ్రహ్మే, అది చెప్తే నేను ఏది, అందుకని నేను తొలగలేదు గురువర్యా, అందువల్ల నేను ఈ మాదిరి అయిందంటే, అరే 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 అంతా బ్రహ్మ అన్నావే, ఆ చెప్పే మామిడి వాడు బ్రహ్మ కాదా, ఆ బ్రహ్మ చెప్తా ఉంటే ఈ బ్రహ్మ వినవలేదా అని రామకృష్ణ పరమహంస అని చెప్పినప్పుడు అప్పుడు ఆయన కళ్ళు తెరుచుకున్నారు. అంటే ఈ వేదాంతం అనేది మెట్ట వేదాంతం కాదు, శుష్క వేదాంతం కాదు, చలువాయ వేదాంతం కాదు, చెప్పేదొకటి చేసేదొకటి కాదు, దాన్ని అర్థం చేసుకొని వెలిగే తీరులో ఉంది నాయన అని చెప్పడం అనేది జరిగింది. అంతేకాకుండా సర్వభూతాలందు మనం ప్రేమను కలిగి ఉంటాం. సర్వత్ర సమదృష్టియే కాకుండా నీ సోదరుల వల్లే అనుకో, నీ స్నేహితుని అనుకో, నీ బంధువుని అనుకో అని అంటా ఉంటారు. ఈ వేదాంతములో ఈ ఉపనిషత్తు ఏం చెప్తుంది, ఆత్మ ఉపస్సేన, భగవద్గీతలో కూడా చెప్పబడింది. నీ ఆత్మ వలే, నీ వలే, నీ వలే అందరినీ, నీ పక్క వారిని పొరుగు వారిని చూడండి ఎంత భావం, ఎంత భేదము. నీకు నొప్పి కలిగితే వాళ్లకు నొప్పి కలిగినా నీకెట్ట నొప్పి కలిగినప్పుడు నువ్వు ఎటువంటి బాధపడతావో వాళ్ళు కూడా అదే బాధ చెందుతారనే ఒక భావాన్ని, సర్వభూతాత్మలో ఉన్నటువంటి ఈ ఏకత్వాన్ని గురించి ఉపనిషత్తులు తెలుపుతున్నాయి. అంతే మనం తెలుసుకున్నాం కదా, మన హృదయంలో రాగద్వేషాలు, ఈర్ష్యాది, హరిషడ్వర్గాలు ఇవన్నిటిని కూడా తొలగిస్తుంది, బాగా శుభ్రం చేస్తుంది. అందుకనే ప్రతిరోజు మనం భోజనం ఒక ప్లేటునో లేకపోతే ఇంకో దాన్ని ఎట్లా శుభ్రం చేసుకుంటామో, గ్లాసు తాగి శుభ్రపరిచి దానిలో మనం చేస్తామో ఈ శుచి, శుభ్రము ఇవన్నీ కూడా దేహ శుచి కానీ అంతరంగమైనటువంటి శుచి కానీ ఇవన్నీ ప్రతి నిత్యం చేసుకోవాలని మనకు ఉపనిషత్తు తెలుపుతా ఉంది. అంతేకాదు నాయన ఐక్యత భావం. మీకు తెలుసు ఈ ఏళ్ళు ఎన్ని ఒకటొకటి కొట్లాడుకున్నాయి, తరువాత నేను గొప్ప అని కాదు, అంత సర్వసమానత్వం, ఐకమత్యమే బలమంచు తెలియుడి, వైరమున్న కష్టమెంత వచ్చు చూడుడి, ఒద్దికతోడా 4 ఎద్దులుండగా పెద్ద పులియు చంపలేక పారిపోయగా, బుద్ధి లేనియా మొద్దు జంతువులు బుద్ధులాడు కొనగా పులియు కొరికి చంపెగా. ఎప్పుడైతే ఈ ఎద్దులు 4 ఒకటిగా ఉంటాయో వాటి కొమ్ములంతా ఆ 4 ఎద్దులే కొమ్ములకు చూస్తే, ఆ కొమ్మును చూస్తే పులులకు సింహాలకు భయం అంట. అవి పారిపోయింది. ఐకమత్యం 4 చోట ఉన్నాయి కానీ మళ్ళీ మధ్యలో ఈ కొట్లాడుకున్నాయి. ముందే పశు స్వభావం అంటారు కదా, దానివల్ల ఈ పక్కకు పోయినప్పుడు ఒక్కొక్క మూలకు పోయి అవి మేస్తా ఉన్నాయి. అప్పుడేమో కలిసి మేస్తాయి, ఒక్కొక్క చోటకు పోయి మేస్తా ఉన్నప్పుడు ఆ పులి అదును చూసుకుంది, ఎప్పుడెప్పుడు పోనా నేను వచ్చి తిందాం అన్నట్టున్నది. ఒక్కొక్క చాడికి పోయి ఒక్కొక్క దాని పడి దాని మీద పడి చంపేసింది అనమాట, తినేసింది అనమాట. అట్లా లేకుండా ఐకమత్యం ఆయన ఈ సంఘములో కానీ నీవు నీ యొక్క సమాజంలో ఉన్నటువంటి సభ్యులు అందరినీ కూడా ఐకమత్యంతో జీవించండి, కలిసిమెలిసి జీవించండి, కలిసి ఉంటే కలదు సుఖం అని అంటుంది. ఎక్కువ తక్కువ భావనలు వద్దు, నువ్వు ఎక్కువ నేను తక్కువ కాదు, అంత సమత్వ భావంలో చూడమని చెప్తుంది ఈ ఉపనిషత్తు. ఆ విధంగా ప్రవర్తిస్తే చాలా మంచిది. అంటరానితనం వద్దు, అస్పృశ్యత నివారణ, ఈ ఎటువంటి సంకుచిత భావాలే ఉండేదంతా పరబ్రహ్మ స్వరూపునైనా నిన్ను నిమిడీకృతమైంది, ఎదుటి వాళ్ళలో ఉన్నటువంటి ఆత్మే నీ స్వరూపంలో కూడా ఉన్నదని తెలియజేస్తా ఉంది. మనకు తెలుసు ఆది శంకరాచార్యులు వారు కాశీపట్టణంలో దర్శనానికి పోతూ ఉంటే చండాలుడు ఎదురు వస్తాడు. మనం అన్ని విన్నటువంటి విషయమే. ఏమండి అప్పుడు ఏం జరిగింది,
ఈ శంకరాచార్యులు అద్వైత స్థాపనాచార్యులు అద్వైత గురువు కదా, స్థాపించినారు కదా ఒకటే ఉండేదని. అప్పుడు ఆయన పోతా ఉంటే ఈయన ఎదురు వచ్చినప్పుడు అడ్డు తొలుగు పక్కకు బా సర్దుకొని చెప్పారు. అప్పుడు ఆ చండాలుడు ఆయన వచ్చి ఎవరు అడ్డు తొలగాల, నా శరీరం తొలగాలనా నా ఆత్మ తొలగాల అన్నాడు. అప్పుడు శంకరాచార్యులకి ఓహో ఈయన పరమేశ్వర స్వరూపమైనటువంటి ఈశ్వరుడు వచ్చి నాకు బోధ చేస్తున్నాడని ఆయన తెలుసుకోవడం, ఈ కథ విషయాలన్నీ మీకు తెలిసినటి అన్నమాట. కాబట్టి మనము ఈ అహంకార మమకారాన్నే ముందు అహంభావము మమకారము ఈ ద్వయాలను ఎప్పుడైతే తెగొడతాడో సగము 90% 100కి అంత శాతంలో ఈ యొక్క అన్నిటిని కూడా అజ్ఞానాన్ని అంతమందించవచ్చు. ఆ రెండిటి వల్లనే ఇవన్నీ వచ్చేది లోకంలో అన్ని విషయాలు. అంతేకాకుండా ఇవి పురుషార్థ ప్రయోజనాలను సాధించేదానికి ఉపయోగపడతాయి. ధర్మార్థ కామ మోక్షం అంటే ధర్మము, అర్థము, కామము, మోక్షం. ధర్మబద్ధంగా జీవించాలా. ధర్మో రక్షతి రక్షత ధర్మ ఏవ హతోహంతి ధర్మో రక్షిత. నువ్వు ధర్మాన్ని హతం చేస్తావా, ఆ ధర్మం చేతనే నువ్వు హతం కావు. ఏ విత్తు నాటితే అది మామిడి విత్తు నాటితే మధురమైన ఫలం వస్తుంది. వేప విత్తు నాటి నాకు మధుర ఫలం రావాలంటే రాదు. ఇట్లనే ఈ ధర్మార్థ కామ మోక్షాలంతా ఎలా సాధించుకోవాలి అనే యొక్క విషయాలంతా కూడా ఉపనిషత్తులు కూలంకషంగా తెలుపుతాయి. ఈ జన్మలోనే నువ్వు మోక్షాన్ని సాధించుకోవచ్చని పొరపడు ఎన్నో జన్మలు గడిచిపోయినాయి. మానవ జన్మ 84 లక్షల రాశులలో ఉత్కృష్టమైనది. కాబట్టి ఈ జన్మలో నువ్వు జ్ఞానాన్ని సాధించమని తెలియజేస్తూ శాంతిని కోరుకుంటుంది. ఓం శాంతి శాంతి శాంతి. లోకా సమస్త సుఖినో భవంతు. అందరు లోకములో సర్వులు సుఖముతో శాంతితో నిండాలని ఉపనిషత్ మాత మనకు ప్రబోధం చేస్తూ మనకు ముక్తిని ప్రసాదించేదానికి విజ్ఞానము పంచిపెడుతుంది. కాబట్టి విన్నటువంటి మీరందరూ కూడా మరలా ఏమి మనం మననం చేసుకోవాలని మీరు కూర్చొని అదే భావంతో తెలియనటువంటి విషయాలు కూడా మళ్ళా మీరు తెలుసుకోవచ్చు. ఇంకా ముందు మనము చాలా విషయాలు ఇప్పుడు చెప్పినటువంటి సంబంధించినటువంటి విషయాలు తెలుసుకోబోతున్నాం. కాబట్టి ఉపనిషత్ జ్ఞానము అధ్యాత్మ విజ్ఞానం ఒకడుంటే చాలు. ఏ జ్ఞానము తెలుసుకుంటే ఇతర జ్ఞానము తెలుసుకోని అవసరము లేదు అని భగవానుడు సెలవిచ్చారు. కాబట్టి మీ అందరికీ మరొక్కసారి హృదయపూర్వక నమస్సులు అర్పిస్తూ సెలవు. స్వస్తి. ఉపనిషత్ విజ్ఞానం గురించి ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ డాక్టర్ లోకనాథన్ గారికి ధన్యవాదాలు. నమస్తే. స్వస్తి.